హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ సిరీస్ మీకు అర్థం అవడం కోసం ఫ్రేమ్ బై ఫ్రేమ్ కాకుండా ఓవరాల్ స్టోరీని వెరీ ఫ్యూ పాయింట్స్ లో బ్రేక్ డౌన్ చేసి చెప్తున్నాను. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూస్తే మీకు ఇంకా బాగా అర్థమవుతుంది. అసలు కైజు నెంబర్ 8 కథ దేని గురించి అంటే మీరేం చెప్తారు? సిరీస్ చూస్తున్న వాళ్ళు చెప్పేది ఏంటంటే ప్రొటాగనిస్ట్ గురించి, లేదంటే కైజు ఎన్కౌంటర్ గురించి చెప్తారు. ఇంకా బాగా చెప్పాలంటే కాఫ్కా హ్యూమన్ నుండి కైజుగా ట్రాన్స్ఫార్మ్ అయ్యాక తన కమర్షియల్ అండ్ నార్మల్ లైఫ్ ని ఎవరికి తెలియకుండా ఎలా బ్యాలెన్స్ చేసుకుంటున్నాడు అనేది చెప్తారు. ఆఫ్ కోర్స్ నేను కూడా వాటికి స్టిక్ అయి ఉంటాను. కానీ ఈ కథ దేని గురించి అనే ప్రస్తావన వస్తే ఫ్రెండ్షిప్ అండ్ ప్రామిస్ మీద స్టోరీ డిపెండ్ అయిందని చెప్తాను. అండ్ ఈ సిరీస్ యొక్క మెయిన్ ప్లాట్ విషయానికి వస్తే కాఫ్కా అండ్ మీనా చైల్డ్హుడ్ ఫ్రెండ్స్. వీళ్ళిద్దరూ ఏదో ఒక రోజు జపాన్ యాంటీ కైజు డిఫెన్స్ ఫోర్స్ లో చేరాలని ప్రామిస్ చేసుకుంటారు. మీనా తన ప్రామిస్ ను నిలబెట్టుకుంటుంది. కానీ దురదృష్టవశాత్తు కాఫ్కా లైఫ్ తను అనుకున్నట్టు వెళ్ళదు. కాఫ్కా తన రియాలిటీని యాక్సెప్ట్ చేస్తూ కైజు క్లీనింగ్ డివిజన్ లో చేరుతాడు. అలా అని తన ప్రయత్నం మానుకోడు. అవకాశం వస్తే డిఫెన్స్ ఫోర్స్ లో చేరడానికి ఎప్పుడు సిద్ధంగానే ఉంటాడు. అయితే ప్రతి సిరీస్ లో హీరో అనుకుంటే 1000 ఎపిసోడ్లైనా సరే తను అనుకునేది సాధిస్తాడు. కానీ అది ఎంత మూల్యానికి అనేది సిరీస్ పూర్తయితే గానీ మనకి తెలియదు. గత 3 దశాబ్దాలుగా మానవులు కైజు నీడలోనే జీవిస్తూ ఉండేవారు. డైమెన్షనల్ రిఫ్ట్స్ నుండి భారీ ఆకారాలు భూమిపైకి వచ్చి వినాశనాన్ని సృష్టిస్తూ ఉండేవి. వాటినే అందరూ కైజులు అంటారు. ఈ కైజులు డిఫరెంట్ షేప్స్ అండ్ సైజెస్ లో ఉంటాయి. ఆల్సో వీటన్నిటికీ భిన్నమైన లక్షణాలు ఉంటాయి. కొన్నైతే హ్యూమన్ ఫామ్ లో కూడా మారగలవు. అయితే ప్రతి కైజు బాడీలో ఒక కోర్ ఉంటుంది. అది కైజు యొక్క ఇంపార్టెంట్ ఆర్గన్ అండ్ అది చాలా వీక్ గా బలహీనంగా ఉంటుంది. సో కైజుని చంపాలంటే ఆ వీక్ కోడ్ ని ఐడెంటిఫై చేసి చంపాలి, లేదంటే దాన్ని డిఫీట్ చేయడం అనేది కుదరని పని. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే కైజులు వేరు వేరు రూపాల్లో వస్తాయి కాబట్టి దాని యొక్క కోర్ స్థానం అనేది ఒకే చోట ఉండదు, అది మారుతూ వస్తుంది. పైగా వీటిని చంపడానికి జపాన్ లో ప్రత్యేకమైన దళం ఉంది. దాని పేరే జపాన్ యాంటీ కైజు డిఫెన్స్ ఫోర్స్ అని అంటారు. ఇది ఒక మిలిటరీ ఆర్గనైజేషన్. ముఖ్యంగా కైజులను న్యూట్రలైజ్ చేయడానికి ఈ బృందం పనిచేస్తూ ఉంటుంది. ఈ డిఫెన్స్ ఫోర్స్ గురించి ఇంకా బాగా చెప్పాలంటే ఇందులో ఎవరైనా జాయిన్ అవ్వచ్చు, కానీ వాళ్ళు ఎగ్జామ్ లో పాస్ అయితేనే వాళ్ళకు మిలిటరీ బేస్ లో ఒక రోల్ ఇస్తారు. పైగా వాళ్ళ ఎబిలిటీస్ అండ్ వర్క్స్ బట్టి కూడా ర్యాంక్స్ ద్వారా వేరు చేయబడతారు. ఆ ర్యాంకులు కార్ప్స్ లోని లిమిటెంట్ల స్థితిని చూపిస్తాయి. ఇది మీకు ముందు అర్థమవుతుంది. యోకోహామా సిటీలో ఒక కైజు కనబడుతుంది. దాన్ని 3rd డివిజన్ డిఫెన్స్ ఫోర్స్ వాళ్ళు చంపేస్తారు. ఈ 3rd డివిజన్ డిఫెన్స్ ఫోర్స్ కి మీనా కెప్టెన్ గా ఉంటూ టీమ్ ని లీడ్ చేస్తూ ఉంటుంది. అండ్ ప్రస్తుతం ఈమె కెప్టెన్ గా ఉంటూ వందలాది కైజులను చంపి గొప్ప పేరుని ఖ్యాతిని సంపాదించుకుంటుంది. అండ్ వీళ్ళు చంపి వదిలేసిన కైజుని డిస్పోజల్ చేయడానికి క్లీనింగ్ డివిజన్ బరిలోకి దిగుతుంది. వీళ్ళకి ఇచ్చిన అసైన్మెంట్ ప్రకారం వారంలో కైజు బాడీని డిస్పోజ్ చేసి సిటీని క్లీన్ గా ఉంచాలి. ఈ క్లీనింగ్ డివిజన్ లోనే మెయిన్ ప్రొటాగనిస్ట్ అయిన కాఫ్కా పనిచేస్తూ ఉంటాడు. ఈ కాఫ్కాకు తన పని అస్సలు నచ్చదు. దానికి చాలా కారణాలే ఉంటాయి. అందులో మొదటిది మీనా. అవును, జపాన్ యాంటీ కైజు డిఫెన్స్ ఫోర్స్ కి చెందిన 3rd డివిజన్ కెప్టెన్ మీనా కాఫ్కాకు చిన్ననాటి స్నేహితురాలు. వీళ్ళిద్దరూ ఏదో ఒక రోజు గొప్ప డిఫెన్స్ ఫోర్స్ లో చేరాలని ప్రామిస్ చేసుకుంటారు. మీనా తన ప్రామిస్ ని నిలబెట్టుకుంటుంది, కానీ కాఫ్కా తన ప్రామిస్ ని నిలబెట్టుకోలేకపోతాడు. సో కాఫ్కా తన రియాలిటీని యాక్సెప్ట్ చేస్తూ కైజు క్లీనింగ్ డివిజన్ లో చేరుతాడు. ఇంకా రెండవది క్లీనింగ్ డివిజన్. ఈ క్లీనింగ్ డివిజన్ పని చాలా ఘోరంగా ఉంటుంది. చనిపోయిన కైజుల నుండి ఎంత దుర్వాసన వచ్చినా సరే వర్కర్స్ పని చేస్తూనే ఉండాలి. అందులోనూ కాఫ్కాకు పేగుల పని తరచుగా వస్తూ ఉంటుంది. ఆ పని డ్రైనేజ్ లో స్నానం చేసేంత ఘోరంగా ఉంటుంది. అందుకే కాఫ్కా తను చేస్తున్న పనిని ఇష్టపడ్డు, కానీ సమాజానికి ఏదో ఒక మంచి పని చేస్తున్నా అనే తృప్తి తనకెప్పుడు ఉంటుంది. అయితే ఆ రోజు కాఫ్కా పని పూర్తి చేసుకొని ఇంటికి వెళ్తాడు. మరుసటి రోజు కాఫ్కాకు పని చేసేందుకు ఒక కొత్త పార్ట్నర్ పరిచయం అవుతాడు. తన పేరే లెనో ఇచికావా. లెనో కూడా కాఫ్కా లానే డిఫెన్స్ ఫోర్స్ లో చేరాలనుకుంటాడు. దానికోసం క్లీనింగ్ డివిజన్ లో నైపుణ్యం సాధించడానికి మాన్స్టర్స్ వైపర్ ఇన్కార్పొరేటర్ లో పార్ట్ టైం వర్కర్ గా జాయిన్ అవుతాడు. ఇక్కడ మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే కాఫ్కాకు ఇప్పటికే 32 ఏళ్లు. అతను డిఫెన్స్ ఫోర్స్ లో ప్రతిసారి పార్టిసిపేట్ చేస్తూనే ఉండేవాడు, కానీ ప్రయోజనం లేకుండా పోయేది. సమయం గడిచే కొద్దీ క్లీనింగ్ డివిజన్ పై ప్రాధాన్యతనిస్తూ డిఫెన్స్ ఫోర్స్ పై ప్రయత్నాలు మానుకున్నాడు. ఎప్పుడైతే లెనో కాఫ్కాను కలిశాడో అప్పటి నుండి తనలో మళ్లీ డిఫెన్స్ ఫోర్స్ లో చేరాలనే నమ్మకం వస్తుంది. కానీ ఏజ్ లిమిట్ వల్ల కుదరని పని. అయితే మొదటి రోజు కాఫ్కా పేగులు పని చేశాడని చెప్పాను కదా, ఈసారి కూడా అతనికి అదే పని పడుతుంది, కాకపోతే తన పార్ట్నర్ లెనోతో. అయితే ఆ రోజు కూడా వర్కర్స్ తమ పనిని పూర్తి చేసుకుని ఇంటి పట్టాన పడతారు. కానీ కాఫ్కా పని ఇంకా పూర్తి కాలేదనుకుంటా. లెనో కూడా తను చేయాల్సిన పనిని పూర్తి చేసుకొని
పనిని నేర్పించినందుకు కాఫ్కాకు ధన్యవాదాలు చెప్తాడు. దానితో పాటు డిఫెన్స్ ఫోర్స్ లో ఏజ్ లిమిట్ ను 32 ఏళ్లకు పెంచారని కూడా చెప్తాడు. ఆ మాటకు తను మళ్ళీ డిఫెన్స్ ఫోర్స్ లో చేరాలనే నమ్మకం ఆశ పడుతుంది. కానీ ఇది అతనికి చివరి ప్రయత్నం. ఎగ్జామ్ పాస్ అవ్వకపోతే ఇంకా డిఫెన్స్ ఫోర్స్ లో జాయిన్ అవ్వాలనే కలగానే ఉండిపోతుంది. ఇలా లెనో కాఫ్కా కొంతసేపు మాట్లాడుకుంటూ ఉంటారు. అదే సమయంలో ఒక ఖైదు తమపై దాడి చేస్తుంది. ఆ దాడిలో కాఫ్కా గాయపడతాడు. ఇంతలో డిఫెన్స్ ఫోర్స్ నుండి 3rd డివిజన్ అక్కడికి వచ్చి ఖైజుని చంపేస్తారు. గాయపడిన కాఫ్కా అండ్ లెనోను హాస్పిటల్ కి తరలిస్తారు. ఇక్కడే కథ మొత్తం మారబోతుంది. హాస్పిటల్లో కాఫ్కా అండ్ లెనో డిఫెన్స్ ఫోర్స్ గురించి చర్చించుకుంటున్నప్పుడు ఒక ఖైజు పురుగు కాఫ్కా నోట్లోకి వెళ్ళిపోతుంది. కాఫ్కా కూడా దాన్ని బలవంతంగా మింగేస్తాడు. ఇక్కడ ఏమవుతుంది అంటూ లెనో కాఫ్కాను చూస్తే అతను పూర్తిగా ఖైజుగా మారిపోయి ఉంటాడు. ఆ దగ్గరలో ఉన్న ఒక ముసలతను ఖైజుని చూసి డిఫెన్స్ ఫోర్స్ కి ఫిర్యాదు చేస్తాడు. ఈసారి కూడా ఖైజుని చంపడానికి 3rd డివిజన్ కెప్టెన్ మీనా బరిలోకి దిగుతుంది. అయితే ఈసారి ఖైజు రూపంలో ఉన్న కాఫ్కాను చంపడానికి. అయితే తర్వాతి ఎపిసోడ్ లో మీనా నుండి కాఫ్కా ఎలా తప్పించుకున్నాడు, అసలు ఖైజుగా మారిన కాఫ్కా డిఫెన్స్ ఫోర్స్ లో చేరగలడా అనేది నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాము. ఇంకా మన ఛానల్ ఎవరైతే లైక్ చేయలేదో ప్లీజ్ టు లైక్, షేర్, సబ్స్క్రైబ్ అని మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ బెల్ ఐకాన్ అయితే హిట్ చేసి ఆన్ లో పెట్టుకోండి.